ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీజేపీ నేతల ఒక్కో రోజు మూసి నిద్రపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. ఫోటో షూట్ కోసమే బీజేపీ ఒక్కో రోజు నిద్ర అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే కిషన్ రెడ్డికి గిట్టడం లేదన్నారు పీసీసీ చీఫ్. గుజరాత్ కు హైదరాబాద్ పోటీ వస్తుందనే భయం బీజేపీ నేతల్లో ఉందన్నారు మహేష్. కిషన్ రెడ్డి గుజరాత్ గులాంలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా మూసి ప్రక్షాళనను ఆపలేరన్నారు మహేష్ కుమార్ గౌడ్. మూసి బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. వాస్తవాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని మూసిలో 3 నెలలు పడుకోమన్నాం. మీరు వచ్చి ఏం తెలుసుకున్నారు ఇప్పుడు చెప్పండి. అదేనా మూసిలో అసలు దుర్గంధ వాసన లేదని చెప్తారా? అసలు దోమలే లేవని చెప్తారా? మరి దోమలే లేకుంటే మీరు సాక్స్ వేసుకుని ఎందుకు పడుకున్నారు? మీరు దోమలే లేకుంటే అంతకు ముందే శానిటైజేషన్ ఎందుకు చేయించుకున్నారు? ఎవరు నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరు ఆశామాషి నాయకుడు కాదు, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నారు. ఏం సాధించినట్టు ఒకరోజు నిద్ర చేసి మీరు? నేను మీకు సూటిగా అడుగుతా ఉన్నాను. వాళ్ళ తెలంగాణ అభివృద్ధి అనేసరికి మీకు నొప్పి వస్తా ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణ అభివృద్ధి విషయంలో లాలూచి ఉండదు, కాంప్రమైజ్ అనే మాటే లేదు. ఆఖరికి మూసీ నది ప్రక్షాళన కూడా కావచ్చు. మేము తీసుకున్నటువంటి రాష్ట్ర అవసరాల కోసం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏవి కూడా ఆగవు. వాస్తవాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని మూసిలో 3 నెలలు పడుకోమన్నాం. మీరు వచ్చి ఏం తెలుసుకున్నారు ఇప్పుడు? డిపిఆర్ నిధులు లేకుండా మూసి పునర్జీవనం ఎలా సాధ్యమని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదవాళ్ల మీద నుంచి బుల్డోజర్లు ఎక్కిస్తారా? వేల ఇళ్లు, ఆలయాలు, ప్రార్థన మందిరాలను కూల్చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నాయంటూ అధికార కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తాము ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇక ముందు కూడా అది జరగబోదని క్లారిటీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయని గుర్తు చేశారు. తన డిఎన్ఏ ఏమిటో ప్రజలకు తెలుసని, బీఆర్ఎస్ కాంగ్రెస్ డిఎన్ఏ ఒకటేనని కిషన్ రెడ్డి కమెంట్ చేశారు. మరొక నిర్మాణాత్మకంగా మరొక ఉత్తరం రాస్తాను. పేదల జోలికి వెళ్లకుండా ఈ రోజు వాళ్ళు అంటున్నారు, సార్ మా ఇల్లు కూలగొట్టడం కోసం బుల్డోజర్ వస్తా అంటున్నది, ముఖ్యమంత్రి గారు పంపిస్తా అంటున్నారు. మేము టీవీలో చూస్తున్నాం. ఆ టీవీలో చూసినప్పుడల్లా మేము ఎంత భయపడుతున్నామంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మేము తిండి తెలియని పరిస్థితిలో ఉన్నాం. మేము తరతరాలుగా సంపాదించి అప్పు చేసి మేము చేసినటువంటి కూలి నుంచి ఒక్కొక్క రూపాయి కూడగట్టి, ఒక్కొక్క ఇటుక పేర్చి, ఒక్కొక్క రూపాయి సమీకరించి జమ చేసి ఇల్లు కట్టుకున్నాం. ఈ ఇల్లు కూలగొడితే మేము ఎక్కడ పోవాలా సార్? మా ప్రాణము ఇళ్లలో ఉంది, మా శ్వాస ఇళ్లలో ఉంది, మా ధ్యాస ఇళ్లలో ఉంది, మా జీవితమే ఇళ్లతో ముడిపడి ఉంది. ఇది తప్ప మాకు వేరే ఆస్తులు లేవు. మాకు ఇల్లు మాత్రమే ఉంది, మాకు ఇండ్లు లేవు. ఈ ఇల్లు కూలగొడుతున్నటువంటి వాళ్ళ అందాలకు ఆ పార్టీ నాయకులకు ఇండ్లు ఉండొచ్చు, వీళ్ళకి ఇల్లు మాత్రమే ఉంది, ఇక్కడనే ఉంది వాళ్ళకు. కాబట్టి ప్రభుత్వము పట్టింపులకు పోవద్దు, ప్రతిష్టాత్మక పోకూడదు, కక్షతో వ్యవహరించకూడదు, కక్షపూరితంగా ఉండకూడదు. పార్టీల మీద కోపంతో, నా మీద కోపంతో, బీజేపీ మీద కోపంతో పేదల ఇళ్లకు ఎసరు పెట్టు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని, తెలంగాణలో బీఆర్ఎస్ ను వెంటనే నిషేధించాలని అన్నారు. ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటం ఆడుతోందని, దాడులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనలో బీఆర్ఎస్ విధ్వంసం సృష్టించాలనుకుంది బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ కుటుంబం మధ్య వ్యాపారం బంధం ఉందని, వాటిని ఆధారాలతో సహా నేను నిరూపించేందుకు సిద్ధమున్నానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ. అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. అడిగితే ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. విధ్వంసాలు చేసి మరొక్కసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రజల మన ప్రాణాలతోని ఆటలాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా. ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. నేను ఆ రోజు చెప్పి ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత పోలీసు వాళ్ళ సమస్యల మీద అదే సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చేతకానితనం వలన ఇదంతా జరుగుతుంది.
తెలంగాణలో వరి దిగుబడి పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల ఘనత అని ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందని బీఆర్ఎస్ చేసిన ప్రచారం తప్పని తేలిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా ఎన్డీఎస్ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డ్ స్థాయిలో వరి ధాన్యం పండిందన్నారు. ఇది తెలంగాణ రైతుల ఘనత, వారి శ్రమ, చెమట, కష్టం ఫలితమన్నారు. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్రంలో ఈవీ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ రేపటి నుంచి 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. ఈ జీవ ప్రకారం ఈవీల్లో 4 వీలర్స్, 2 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్ కు 100% పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు. అంటే దాని పరిమితి అన్లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కు సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతోటి ఎలక్ట్రికల్ 2 వీలర్స్, దాని తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్, టాక్సీ ఆర్ టూరిస్ట్ క్యాబ్స్, ఎలక్ట్రికల్ 4 వీలర్స్, ప్రైవేట్ కార్స్, ఎలక్ట్రికల్ 3-సీటర్ ఆటో రిక్షాస్, GHMC, నాన్ GHMC ఏరియా, ఎలక్ట్రికల్ లైట్ గూడ్స్ క్యారేజ్ including 3 వీలర్స్ goods vehicle, GHMC, non-GHMC area, electrical tractors, electrical buses, 100% exemption for the state road tax and registration fee for the entire life of the electrical vehicles operated by the Telangana. ఈ బస్సెస్ కు సంబంధించి ఆర్టీసీ అదేవిధంగా కొన్ని సంస్థలు ఉన్నాయి. సపోజ్ రెడ్డి ల్యాబ్స్ లేదా ఇతరత్ర కంప్యూటర్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, ఐటీకి సంబంధించి కానీ ఫార్మా కొన్ని బస్సులు వాళ్ళ సిబ్బంది కొరకు కొనుక్కుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఐటీ ఈ ఎలక్ట్రానిక్ బస్సెస్ కొన్నట్టయితే, ఎలక్ట్రికల్ బస్ కొన్నట్టయితే వాళ్ళకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ 100% ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్, అన్లిమిటెడ్ నెంబర్ తోటి 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కడియం శ్రీహరి సవాల్ విసిరారు. దళిత బంధులో రాజయ్య చేసిన అవినీతిని నిరూపిస్తామన్నారు కడియం. రాజయ్యకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. తప్పుందని తేలితే రాజకీయం నుంచి రాజయ్య తప్పుకోవాలన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాల పుట్ట అన్నారు. దేవనూరు అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు కడియం. భూ కబ్జా చేశాడు, వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కున్నాడు, ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి, నేను దానికి బాధ్యత వహిస్తాను. రైతుల భూములను అన్యాయంగా లాక్కోవద్దు, రైతుల భూములు అటవీ భూములని నేను చెప్పొద్దు. వాళ్ళ దగ్గర ధరణి పాస్బుక్లు ఉన్నాయి, వాళ్ళకు రైతు బంధు వస్తున్నది, అన్ని రకాలైన హక్కులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ భూములు వాళ్ళకే చెందాలని చెప్పి నేను చెప్పాను. అంతకు మించి నా అధికారాన్ని ఉపయోగించి కానీ నేను కానీ అటవీ భూములను కానీ రైతుల భూములను కానీ లాక్కున్నట్లయితే, నేను కబ్జా చేసినట్లయితే, నేను తీసుకున్నట్లయితే, అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీకు అవకాశం ఇస్తున్నాను. మా సోదరుడు రాజయ్య గారికి ఒక అవకాశం ఇస్తున్నాను. రాజయ్య గారు, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి, పత్రికాముఖంగా ఆ సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టండి. ఇదిగో కడియం శ్రేణి ఆక్రమించుకున్న భూములు ఇవి, సర్వే నెంబర్లు ఇవి, ఇవి అటవీ భూములు ఇవి, ఇవి ఇన్ని ఎకరాలు కబ్జా చేసుకున్నాడని
లేకుంటే పట్టా చేయించుకున్నానని మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే బీఆర్ఎస్ బీజేపీలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ బీజేపీ పనిచేస్తున్నాయని విమర్శించారు. మంచి పనులు చేస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన సకల జనాల సర్వే ఏమైందని ప్రశ్నించారు. ఇందిరా జయంతి సందర్భంగా ఈ నెల 19న హన్మకొండలో ప్రగతి సభను నిర్వహిస్తామన్నారు. మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదిక వివరిస్తానన్నారు. మహిళలను కోటేశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. దుష్ట పాలన అంతమించిందని ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తామని మంత్రి కొండ సురేఖ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారని కొండ సురేఖ తెలిపారు. అత్యధికంగా డబ్బులున్న పార్టీ ఏది, అత్యధికంగా ఇన్కమ్ ఉన్న పార్టీ ఏది అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది వాళ్ళకు. కానీ మీ లెక్క మా పార్టీ దోచుకునే పార్టీ కాదు, ఎవరికో పంచే పార్టీ కాదు. మీరు ఏ రాష్ట్రంలో మీ పార్టీ లేకున్నా మూటలు పట్టుకపోయి ఇచ్చిన చరిత్ర మీది. కానీ వాళ్ళ మా పార్టీ సామాజిక న్యాయం కోసం, పేదల హక్కుల కోసం, ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దాని మీద మట్టిపోయడం, దాని మీద తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలారా ఆలోచించండి. ఇవాళ పేదోళ్ళకు బస్సు పెడితే దాన్ని అడ్డుకున్నారు, ఆటోలను తీసుకొచ్చి గొడవలు పెట్టించారు. ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే కాలేదని, అరే నేను లెక్కలు తీస్తున్నా, నా దగ్గర ఉన్నాయి. నువ్వు 2 సార్లు చేసింది 16,000 కోట్లు, 20 లక్షల మందికే చేసినావు, ఒకసారి 21 లక్షల మందికే చేసినాం. మేము ఈ 10-20 రోజులలోనే 23 లక్షల మందికి చేసినాం. ఇంకా కొన్ని టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నామని చెప్పినాం. ఇంకా డిసెంబర్ 9th వరకు మిగతా కూడా చేస్తామన్నాం. కానీ ఇంత కూడా ఓపిక లెక్క పట్టలేక ఏదేదో చేస్తూ ఉన్నారు. మరి ఇది ఒక ప్రతిష్టాత్మక సభగా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే 10 సంవత్సరాల దుష్ట పాలన, రాక్షస పాలన నుండి విముక్తి చెంది ప్రజలు ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని వాళ్లకు చాలా మేలు జరుగుతుంది, మంచి కార్యక్రమాలు జరుగుతాయని 6 గ్యారెంటీలను నమ్మి ఓటు వేసిన తర్వాత మరి 5 గ్యారెంటీలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమము, మరి విద్యా, వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు వచ్చి ఏవైతే డిక్లరేషన్స్ ఇచ్చారో ఆ డిక్లరేషన్స్ని ఏ విధంగా అమలు చేస్తూ రేవంత్ అన్న గారి నాయకత్వంలో మేము మంత్రులందరము, ఎమ్మెల్యేలందరము కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో మరి ఈ విజయోత్సవ సభ ఇక్కడ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బస్తీ నిద్రపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ చేసేది మూసి నిద్ర కాదని తీర్థయాత్ర అని అన్నారు. దండుపాల్యం ముఠాలుగా మూసి నిద్రకు బయలుదేరారని, మూసి ప్రక్షాళన చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నల్గొండ జిల్లా ప్రజల బాగోగులు బీజేపీకి పట్టవా అని వేముల వీరేశం ప్రశ్నించారు. మూసి ప్రక్షాళన అడ్డుకుంటే నల్గొండ ప్రాంతం నుండి పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు. ఈ మూసి మురికి నీళ్లతో మా జీవితం గడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మాకు మంచి నీళ్ళు ఇస్తారనేటువంటి ఒక ఆశతో, ఆతృతతో ఈ తెలంగాణలో ప్రధానంగా రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకోబడుతున్నటువంటి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు, నిన్న బీజేపీ పార్టీ వాళ్ళు మూసి పరివాహక ప్రాంతంలో బస్తీ నిద్ర అనే పేరుతోని ఒక దండుపాలెం మూటలాగా బయలుదేరి ఆ ప్రాంతంలో ఏదో జరుగుతున్నట్టు ఆ ప్రాంత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి కిషన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు, మీరు కేంద్ర మంత్రి, గుజరాత్లో ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ నరేంద్ర మోడీ గుజరాత్లో సబర్మతి సంబంధించిన నదిని ప్రక్షాళన చేసినప్పుడు అక్కడ ఇల్లు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని అమ్మి
సన్నలకు 500 రూపాయల బోనస్ పొందాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. యాసంగి పంటకు సాగునీరు అందిస్తామన్నారు. రైతులు సాగుకు సమాయుత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధిని అడ్డుకునే ఎవరైనా వదిలిపెట్టేది లేదని, వారికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఇంకొక 15 రోజులు పడతాయి శాంక్షన్. అంటే ఆ 4 లిఫ్ట్ల ద్వారా ఏదైతే గూడెం లిఫ్ట్ కడెం ద్వారా నీళ్లు రాని ప్రాంతాలని ఆ ప్రాంతాలు కూడా మొత్తం చేస్తా అని చెప్పాం. అదే ఎన్నికల క్రమం చెప్పిన దానికి కట్టుబడి అదే చేస్తున్నాం. ఒకసారి 4 లిఫ్ట్లు శాంక్షన్ పని స్టార్ట్ అయ్యి ఈ సీజన్ అనుకుంటానే వర్షాకాలం లోపల అంతే గ్యారంటీ, బట్ అందే ప్రయత్నం చేస్తాం. బట్ ఈ దళాల చక్కర్లు కానీ లేకపోతే వ్యాపారస్తుల మాటలు నమ్మి సన్నవడ్లు కానీ దొడ్డువడ్లు కానీ సన్నవడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పినాం. 2340 రూపాయలు మీకు రేట్ ఉన్నది, 500 రూపాయలు బోనస్ ఉన్నది. ప్రభుత్వానికంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్ ద్వారా అమ్ముకున్నప్పుడు మాత్రమే ఈ 500 రూపాయల బోనస్ వస్తుంది. 500 రూపాయల బోనస్ అంటే తక్కువ కాదు. దాదాపు 20 నుంచి 24 క్వింటాలు అయినాయి. క్వింటల్కి 500 వేసుకుంటే దాదాపు 10 నుంచి 12 రూపాయలు వస్తాయి. మీరు ఈ డబ్బులు అనవసరంగా వేస్ట్ పోగొట్టుకోకండి. మీరు ఈ నెల 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణ కాశీగా ఉన్న వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి విస్తరణ పనులను చేపట్టనున్నారు. 2023-24 బడ్జెట్లో రాజన్న ఆలయానికి 50 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. నేతన్నల 30 సంవత్సరాల చిరకాల కోరిక అయిన యారన్ డిపోను ఏర్పాటు చేస్తామన్నారు. యారన్ డిపో ఏర్పాటు చేస్తే కొందరు బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ప్రతి ఒక్కరూ సీఎం సభను విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్ కోరారు. గాంచి లక్షలాది మంది ప్రజల భక్తుల కొంగు బంగారమైనటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ 2024-25 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఉప ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ మార్చులు శ్రీ బట్టి విక్రమార్క గారు, జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరును విమర్శిస్తూ హెచ్చరించారు. తాజాగా ఆయన సిట్టిబలిజ వన సమారాధనకు వెళ్లి ప్రసంగిస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆయన సమక్షంలోనే వైసీపీ నాయకుడిపై దాడి జరిగింది. మంత్రి సుభాష్ సెట్టిబలిజ సంఘానికి చెందిన ఓ నాయకుని పైన తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీకి చెందిన రామచంద్రపురం మండల వైసీపీ అధ్యక్షుడు కట్ట సూర్యనారాయణ నీవు ఏం చేశావంటూ విమర్శించడంతో ఒక్కసారిగా మంత్రి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి అనుచరులు అతనిపై దాడి చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడం వివాదం సద్దుమణిగింది. అప్పటికే మంత్రి అనుచరులు ఆ వైసీపీ నాయకుడిని గాయపరిచారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణ ఘర్షణ ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వైసీపీకి చెందిన 8 మంది సర్పంచ్లు మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక సర్పంచ్లు సగర్వంగా గ్రామంలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఏర్పడిందని నిమ్మల రామనాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీ నిధులను పక్కదోవ పట్టించి గ్రామాలకు నిధులు లేకుండా చేసిందని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక సర్పంచ్లకు విలువ పెరగడంతో పాటు పంచాయతీ సమస్యల పరిష్కారానికి నేరుగా కేంద్ర నిధులను పంచాయతీలకు నేరుగా కేటాయించడం జరుగుతుందన్నారు. కానీ బ్లీచింగ్ కొంటాను కానీ ఒక్క చిల్లి గవ్వ పంచాయతీ ఆఫీసులో ఉండనటువంటి పరిస్థితి. ఈ సర్పంచులందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారని అంటే ప్రధానంగా ఈవేళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సర్పంచులు సగౌరవంగా తలెత్తుకుని తిరిగేటువంటి విధంగా దేశ అభివృద్ధిలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్రలో బల్లార్పూర్ బహిరంగ సభలో మహాయుతి తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివసేన, జనసేన సనాతన ధర్మాన్ని రక్షించేందుకు కట్టుబడి ఉన్న పార్టీలని అన్నారు. మహారాష్ట్రంలో మూడోసారి కూడా మహాయుతి సర్కార్ రావాలని కోరారు. ఆయన స్మృతి దినం అంటే మన ప్రాంతీయతని విస్మరించిన జాతీయవాదం జనసేనది.
నేను మన తెలంగాణకు కూడా ఎందుకంత మద్దతు ఇస్తానంటే స్థానిక వనరులు, స్థానిక మానవ వనరులు మనకు ఉపయోగపడాలి. మన స్వయం ప్రతిపత్తి కోల్పోకూడదు. మనం బలంగా నిలబడాలి. అది తెలంగాణ కావచ్చు, విదర్భ కావచ్చు, సంపూర్ణమైన మహారాష్ట్ర కావచ్చు. కానీ ప్రాంతీయత బలం ఉండాలి. అంత తిరుమలలో అన్యమస్తుల రీల్స్ కలకలం రేపింది. పవిత్ర పాప వినాశనం తీర్థంలో ఓ దేవుణ్ణి కీర్తిస్తూ అన్యమస్తులు రీల్స్ చేశారు. రీల్స్ చేసిన మహిళలు బాప్తిజం తీసుకున్న వారిగా అనుమానిస్తున్నారు. పాప వినాశనంలో 20 మంది అన్యమస్తులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి అటవీశాఖ అధికారుల సహకారం ఉందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యమస్తులపై అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిరాలో అఘోరి ప్రత్యక్షమైంది. మధిరా పట్టణంలో నూతనంగా నిర్మించిన హైకేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ చండీ హోమం కార్యక్రమంలో లేడీ అఘోరి పాల్గొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభ పూజ కార్యక్రమాలకు అఘోరి హాజరు కాగా అదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని హాజరయ్యారు. ఈ సందర్భంగా నందిని అఘోరి కాలుమొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అఘోరిని స్థానికులు ఆసక్తిగా చూశారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ పనుల్లో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పాత బస్తీలో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6వ కారిడార్ ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన గుట్ట వరకు 7.5 కిలోమీటర్ మేర మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 200 ఆస్తులకు డిక్లరేషన్ ప్రకటించారు. మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. 24,269 కోట్లతో 76.4 కిలోమీటర్లను 5 కారిడార్లో ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించింది. పార్ట్ ఏలో 5 కారిడార్లు, పార్ట్ బిలో ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ 40 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 116.4 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాబోయే 4 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లగచర్ల ఫార్మ బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యుల అరెస్టులపై జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు. ఇక బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండంగా ఉంటుంది. బాధిత కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఆమెను చెన్నైలోనే ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లాట్ సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటూ ఎగురవేశారు. ఇవాళ ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజా సంక్షేమం బాట నుంచి దారి తప్పిందని ఆరోపిస్తూ ఇకపై మంత్రిగా కొనసాగలేనంటూ కైలాస్ రాజీనామా ప్రకటన చేశారు. అంతేకాదు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా ఆప్పై ఈ పరిణామం ప్రభావం పడనుంది. కైలాస్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు నివాసం ఉన్న
భవనానికి 45 కోట్ల రూపాయలతో పునరుద్ధరణ పనులు అవసరమా అని తన లేఖలో పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ సవాళ్లు బయట నుంచి కాదని, పార్టీలోనే అని స్పష్టం చేశారు. ప్రజల పట్ల మన నిబద్ధతను రాజకీయ ప్రయోజనాలు తొక్కేస్తున్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అంటూ కైలాస్ తన లేఖలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర అప్రమత్తమైంది. మైతేక్ తెగకు చెందిన 6గురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేసి హతమార్చడం, వారి మృతదేహాలు వెలుగు చూడడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అగ్రహోదాగులైన ఆందోళనకారులు పలువురు మణిపూర్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు, హింసాకాండకు దిగడంతో తాజా పరిస్థితిని కేంద్రం సమీక్షించింది. హోంమంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి రాష్ట్రంలో శాంతి స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీరియాను ప్రదానం చేసింది. అబూజాలో పర్యటించిన సందర్భంగా మోదీకి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ సాధారణ స్వాగతం పలికి జ్ఞాపిక అందజేశారు. విశ్వాసం, గౌరవానికి సింబాలిక్ గా అబూజా సిటీకి బహుకరించారు. దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారతదేశానికి శతాబ్దాలుగా ఇండియా నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవమని ఆయన అభివర్ణించారు. ఇది 140 కోట్ల భారతీయుల గౌరవానికి ప్రతీక అని అన్నారు. 3 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా తొలిత మోదీ నైజీరియాలో అడుగుపెట్టారు. అనంతరం బ్రెజిల్, గుయానాలో పర్యటించనున్నారు. ఈ నెల 21 వరకు ఆయన పర్యటన ఉంటుంది. నైజీరియా అధ్యక్షుడు టినుబు మేరకు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసేందుకు మోదీ ఈ దేశంలో పర్యటిస్తున్నారు. ये सम्मान हमें भारत और नाइजीरिया के बीच स्ट्रेटेजिक पार्टनरशिप को नई ऊंचाई पर ले जाने के लिए प्रेरित करता रहेगा. फ्रेंड्स, ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.